హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మేము సమ్మక్క సారక్కకైతే పండుగ ఇంటి దగ్గర చేసుకుంటున్నాం. ఇద్దరికి బొట్లు అయితే గోడకు పెట్టుకోవాలి, అడ్డబొట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లనే కింద కూడా ముగ్గుతో 2 డిజైన్స్ అయితే వేసుకోవాలి. ఏది వేసినా ఇద్దరికి సరి బలం అయితే వేసుకోవాలి. ముగ్గు అయితే వేసిన కలర్ నింపుతున్నా సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. ఒక సైజే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే ఉండకూడదు. ఇట్లా సేమ్ డిజైన్ వేయాలి, సేమ్ కలరు సైడ్లకైతే వేస్తున్నా. 2 దీపాలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. 2 దీపాలు పెట్టాలి. ఆయిల్ అయితే ఇంకా నిండుగా అయితే పోస్తున్నా దీపాల నిండా. బొట్లు కూడా అన్నీ పెట్టినాయి, ఆయిల్ కూడా పెట్టేసినాయి. ఇప్పుడైతే దేవుని ఫోటో అయితే కడుగుతున్నా ఫ్రెండ్స్. బొట్లు నీట్గా శుభ్రంగా అయితే మొత్తం కడుక్కోవాలి. కడుక్కొని బట్టతో అయితే తూర్చినాయి. ఇప్పుడు గంధంతో బొట్టు పెట్టి మొత్తం 5 దిక్కులు అయితే 5 బొట్లు అయితే తీస్తాయి. ఇప్పుడు కుంకుమతోటి పెడుతున్నా. మొత్తం బొట్లు అయితే పెట్టేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోటో అక్కడ పెట్టుకొని అప్పుడు బంగారం 2 బుట్టలు అయితే పెట్టేసినాయి. దీపాలు అయితే వెలిగిస్తున్నా ఫ్రెండ్స్. దీపాలు అయితే వెలిగిస్తున్నా 2. ఇప్పుడైతే బంగారం బుట్టలకు పూజిస్తున్నా ఫ్రెండ్స్. అక్కడ ఎలాగా పూజించినామో ఇక్కడ అట్లనే దేవుని బంగారాన్ని కూడా అట్లా పూజించి ముగ్గు వేసిన కదా ఫ్రెండ్స్. ఆ ముగ్గుల్లో అయితే ఆ అమ్మవారికి సమ్మక్కకి ఎదురుగుండా ఒక బుట్ట, సారక్కకి ఎదురుగుండా ఒక బుట్ట అయితే వేయాలి. అది చూడండి ఫ్రెండ్స్. అయితే కొబ్బరికాయ కొట్టింది. ఇక్కడ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక టికెట్ అయితే అయిపోయింది. ఎలక్ట్రిక్ బస్సులు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క మేడారం వెళ్ళడానికి ఇక బస్సులోనైతే ట్రావెల్ చేస్తున్నాం. నైట్ పూటని ఫ్రెండ్స్. ఇక మా అమ్మ మేమైతే ఇక్కడ బస్సు దిగినాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? జేబీఎస్కి అయితే వెళ్ళినాం. అక్కడ నుండి బస్ స్టాప్లో అయితే బస్ స్టాండ్లో నడుస్తున్నాం. మేడారం వెళ్ళడానికి బస్సులు అయితే జేబీఎస్ దగ్గర అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు జేబీఎస్లో అయితే ఎక్కినాం. అదిగో టికెట్ అయితే తీసుకున్నాం. ఫుల్ అయితే అయిపోయింది, బస్సు వెళ్తుంది ఫ్రెండ్స్. అదిగో చూసారా, చాలా లాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. అంత జంగల్ అయితే వస్తుంది. ఇక చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది బస్సు. మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైనా మేడారం వెళ్ళిరా ఫ్రెండ్స్? వెళితే కామెంట్ చేయండి. చాలా లాంగ్ అయితే ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే పండుగ కాబట్టి చాలా జనం అయితే వస్తారు. బస్సులు అయితే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ బస్సులు అయితే వేశారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసినాం. జంగల్ అయితే వస్తుంది మనకు రోడ్డు. కొన్ని దిక్కులు అయితే ఇంకా రోడ్డు మంచిగా చేస్తారు ఫ్రెండ్స్. అదిగో నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ బ్రిడ్జ్ కూడా కట్టడానికి రెడీ చేస్తారు. ఇదిగో చూసిరా ఫ్రెండ్స్, మేమందరం అయితే సీట్లో కూర్చున్నాం. ఇంకా వెళ్తూనే ఉంది. చాలా దూరం అయితే ఉంది ఫ్రెండ్స్. గట్టమ్మ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మేడారం వెళ్ళేవారు ప్రతి ఒక్కరైనా సరే గట్టమ్మ దగ్గరకు వచ్చి అక్కడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి అయితే మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క బస్సు ఇక్కడ ఆపుతారు. ఇక్కడ ఆపిన తర్వాత వెళ్ళి
కొబ్బరికాయ కొట్టి అప్పుడు మళ్ళీ ఆ బస్సు ఎక్కి మళ్ళీ మేడారం అయితే వెళ్ళడానికి కదులుతుంది బస్సు. అందరూ అయితే బస్సు దిగి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అయితేనే మళ్ళీ మేడారం వెళ్తారు. అదిగో ఘట్టమ్మ దగ్గర గుళ్ళోకి వెళ్ళడానికి అయితే చాలా జనం ఉన్నారు కాబట్టి చాలా టైం పడుతుంది. అందుకోసం అయితే ఘట్టమ్మ ముందు చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చెట్టు దగ్గర అయితే అందరు కొబ్బరికాయ కొట్టి మళ్ళీ బస్సు ఎక్కి బయలుదేరుతారు మేడారం. ఇగో ఆటోలు, కార్లు, బస్సులు అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ట్రాఫిక్. ఇక్కడ నుంచి చిన్న చిన్నగా ఇక ముందు అయితే చాలా ట్రాఫిక్ ఉంది. మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం, వాళ్ళు మేడారం వెళ్ళిన వాళ్ళు రైట్ సైడ్లో వస్తారు. లాంగ్ అయితే చాలా లాంగ్ ఉంది ఫ్రెండ్స్. జంగల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి పెద్ద జంగల్. అందుకే అమ్మవారు పండుగ 4 రోజులు జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అప్పుడైతే ఏమో మనకు కనిపించవు, ఎవరిని ఏమనవు. చూసిరా ఫ్రెండ్స్ బస్సులు. పులులు, సింహాలు అయితే ఇప్పుడు మనం అడవిలో దిగి తిరిగినా కూడా మనం ఏమీ చేయవు, ఏమనవు. ఎందుకంటే అమ్మవారు ఆజ్ఞే ఉంది కాబట్టి. బస్సులు చూసిరా ఫ్రెండ్స్. అదిగో అమ్మ ఇన్ని బస్సులు అనుకుంటారు మీరైతే. మన రేవంత్ అన్న అయితే బస్సులు అయితే అందరికి ఫెసిలిటీ బాగానే ఉంది, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అదిగో పిల్లలు, జనాలు అయితే చాలామంది అడవిలో అక్కడనైతే ఆడుకుంటారు. వంట చేసుకునే వాళ్ళు వంట చేస్తుర్రు, తినేవాళ్ళు తింటుర్రు. చూసిర్రా ఫ్రెండ్స్. అందుకోసం పులులు, సింహాలు అయితే ఎవరిని ఏం చేయవు, అమ్మవారి ఆజ్ఞ ఉంది కాబట్టి 4 రోజులు. చూసిర్రా ఫ్రెండ్స్. ఇదిగా బస్సులు, కార్లు అన్నీ. ఇక్కడనైతే ట్రాఫిక్ ఇక్కడ కొంచెం లేదు, కాబట్టి తొందరగా వెళ్తున్నాయి. ఇంకా ముందు చూస్తే ఫ్రెండ్స్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. మేమైతే ట్రావెల్ చేస్తూనే ఉన్నాము, వెళ్తున్నాం, బస్సులోనే ఉన్నాము. అదిగా ఫ్రెండ్స్ వెళ్తూనే ఉన్నాము. పోలీసులు అయితే అక్కడక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు గుడిసెలు ఇట్లా వేసుకొని కూడా ఉన్నారు. ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే సీట్లో కూర్చొని ఉన్నాం. అదిగో మా సైడ్ అయితే స్లో వెళ్తున్నాయి, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి. ఇంకా పైన అయితే అందరూ లగేజ్ పెట్టుకున్నాం. సీట్లలో అయితే కూర్చొని ఉన్నాం ఫ్రెండ్స్. అందరు ఫుల్గా ఉంది బస్ అయితే. చూసిరా ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు అయితే అటు నుండి వచ్చిర్రు, ఊరు నుండి, తొర్రూరు నుండి. మేమైతే హైదరాబాద్ నుండి వెళ్ళినాం. అందుకోసం వాళ్ళైతే మాకడ ముందే దిగి కూర్చున్నారు. చాలా చేపటికైతే మేము దిగినాం. దిగి అయితే వస్తున్నాం అని మేము అంటున్నాం. మా అక్క వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు ఆల్రెడీ అక్కడ దిగిర్రు. ట్రాఫిక్లో అయితే మేము ఇరుక్కపోయినాం. ఇక ఇప్పుడైతే దిగిపోయినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్సు దిగినాం. చంపన్న వాగులకు అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. అగో స్నానం అయితే చేస్తున్నాం. నేను, మౌనిక, అమ్ములు అగో ఈత అయితే కొడుతున్నాం. చూసిరా ఫ్రెండ్స్ ఎంత జనం ఉన్నారో, చాలా జనం అయితే ఉన్నారు. అదిగా ఇసుక పోతే రాలని జనం అయితే వచ్చిర్రు ఫ్రెండ్స్. అగో మా అమ్మ కూడా ఈత కొడుతుంది, నేను కూడా ఈత కొడుతున్నా. చూడండి ఫ్రెండ్స్. మీకు ఈత వచ్చి ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఉట్టికి వెళ్ళొద్దని చిన్న బుట్టలు అయితే బంగారం 2 అయితే తీసుకున్నాం. మా అక్క వాళ్ళు కూడా బావెత్తు బంగారం ఇస్తాను మొక్కిందట. బంగారం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. బుట్టలు అయితే పెద్దవి 2 తీసుకొచ్చింది. ఎందుకంటే 2 బుట్టలు తెచ్చుడు, సమ్మక్క గద్దెకు ఒకటి, సారక్క గద్దెకు ఒకటి, 2 అప్పచెప్పాలి ఫ్రెండ్స్. ఇక బుట్టలు అయితే ఎత్తుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎవరు వీలైన మట్టుగా వాళ్ళు స్నానాలు చేసి అయితే వెళ్తున్నారు. అదిగో ఇప్పుడు స్నానం చేయడానికి అయితే వస్తున్నారు. మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. జంపన్న వాగు నుండి అమ్మవారు గద్దెకు లైన్కి వెళ్ళడానికి అయితే కిలోమీటర్ ఉంటుంది. చూసిరా ఫ్రెండ్స్. లైన్లో
వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం. మామూలు బంగారం పట్టుకుంది నేను వెళ్తున్నాము. మా వాళ్ళందరూ అయితే ముందు వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడైతే బంగారం జోకే తరాచలు అయితే ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూసిరా. అవే ఒక సైడ్ అయితే బంగారం పెడతారు, ఒక సైడ్ ఎత్తు బంగారం ఇస్తాంటారుగా వాళ్ళని కూర్చోబెడతారు. ఇగో మేము లైన్లోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. బంగారం బుట్టలు వెతుకున్నారు చాలామంది, ఇస్తానని మొక్కుతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే వెళ్తున్నారు. మా అక్క కూడా మా అమ్మ మేమందరం అయితే లైన్లోనే వెళ్తున్నాం. ఇక అటు పక్క రైట్ సైడ్ అయితే చాలా జనములు లైన్లో. ఇక అమ్మవారి గద్దెల దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. జనములు అయితే అగో ఇరుక్కపోయే జనం, ఉసికే పైనుండి పోస్తే కింద అయితే పడదు ఫ్రెండ్స్, అంత జనం అయితే ఉన్నారు. ఫుల్ జనం, ఫుల్ పబ్లిక్. చూసిరా ఫ్రెండ్స్, ఈ జనంలో నుంచి బయటికి వెళ్ళాలంటే అమ్మవారి శక్తి వల్లనే మనకు అమ్మవారి బలం ఇస్తుంది. అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఇక అమ్మవారి సమ్మక్క గద్దె దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సమ్మక్క గద్దె దగ్గరికి అయితే వచ్చేసిన బంగారం అయితే అప్పచెప్పిన ఫ్రెండ్స్. ఇగో ఇక్కడనైతే కొబ్బరికాయ కొట్టినే బంగారం అప్పచెప్పిన కదా ఫ్రెండ్స్. మళ్ళీ గద్దె నుండి నేనైతే కొంచెం బంగారం అడగడానికి చేయతే చాకునే, వాళ్ళు ఇవ్వమంటే అస్సలు ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద బుట్టలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఇస్తలేరు. చూసిరా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను మీ రేణుకా చింతల. ఓకేనా మరి, బాయ్ బాయ్.